హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇది వచ్చి ఈవినింగ్ టైము కోకోనట్ వాటర్ పౌడర్ మనకి ఇన్స్టెంట్లో దొరుకుతుంది కదా, ఇది తాగుదాం అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను ప్యాకెట్. లిటరల్లీ చెప్తున్నానండి, ఎవరైనా తాగని వాళ్ళైతే ఒకసారి తాగి చూడండి. మనకు లేత కొబ్బరికాయ నీళ్ళు ఎంత మధురంగా ఉంటాయో అంత బాగున్నాయండి. ఒకే ఒక గ్లాస్లో 250 ml వాటర్ పోసుకొని, ఒక ప్యాకెట్కి 250 ml వాటరు, మనకు గ్లాస్ వాటర్ పెట్టుకోండి మీరు, కొలత అంతే. అంటే 250 ml అలా తెలుసుకోలేని వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని ఈ ప్యాకెట్ వేసుకొని కలుపుకొని తాగటమే. లిటరల్లీ చెప్తున్నాను, ఆర్గానిక్కి ఆర్టిఫిషియల్కు తేడానే లేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నాకైతే లేత కొబ్బరికాయ వాటర్ తాగినట్లే అనిపించింది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రావెల్స్కి అలా వెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో ఇలా పెట్టుకొని వెళ్తే మనకైతే కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా మనము హ్యాండిల్ చేయొచ్చు. వాటర్ బాటిల్ ఎలా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తాగొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇది తెలుసో లేదో కానీ తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటివి అయితే యూస్ చేసుకోవచ్చు. నాకైతే టెంకాయ నీళ్ళు అంటే అంత ఇష్టం కాబట్టి ఒకసారి ట్రై చేస్తాం. ఎప్పుడన్నా దొరకని పరిస్థితుల్లో అలా ఉంటే, మనకి ఇప్పుడు బాటిల్ 170, 150 అలా అమ్ముతున్నారు కదా, ఇది రేట్ వచ్చి ఒక ప్యాకెట్ 20 రూపీస్ అనుకుంటానండి. సో ఇంకా కొంచెం అలా ప్రశాంతంగా ఈవినింగ్ టైము అలా తాగేసాను. 5:30 అవుతుంది అప్పటికి టైము. ఇంకొచ్చేసి ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. నేనైతే క్యారెట్ తురిమి పెట్టున్నాను. మేము 10కు 10:30 అలా తిరుమల వెళ్ళాలండి మాకు అభిషేకంకి దర్శనానికి. అంటే అభిషేకం అర్లీ మార్నింగు 2కు అలా 2:30 ఐ థింక్ 3కి అనుకుంటా అభిషేకము. సో ఇంకా నైటే వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఆల్రెడీ తురిమి పెట్టేసి ఉన్నాను. ఇంకా సరే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఎందుకు అలా నిల్వ పెట్టడం అని చెప్పేసి ఇంకా హల్వా చేస్తామని చెప్పి ఇంకా తీసేసాను. దీనికంటే ముందు ఒక 10 నిమిషాల ముందు నేను ఏంటంటే జీడిపప్పులు నానబెట్టి పెట్టుకున్నానని ఒక 15 జీడిపప్పులు అలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకు ఇది ఉంటుంది కదా రైసు, మన బాసుమతి రైసు ఒక 2 స్పూన్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మామూలు రైస్ కాదండి, బాసుమతి రైస్ వేయాలి. 2 స్పూన్స్ పక్కన నానబెట్టి ఒక 10 నిమిషాల్లో మంచిగా నానిపోతాయి. సో అవి 2 పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గీ వేసేసుకొని మనము ఈ క్యారెట్ని బాగా వేయించుకోవాలి. అంటే దూరగా మనకు పచ్చి వాసన పోయే వరకు. యాక్చువల్లీ చాలామంది కోవా వేసి చేస్తారు, నార్మల్గా చేస్తారు, బెల్లం వేసి షుగర్ వేసి ఎట్లా పడితే అట్లా, అంటే ఎవరికి ఏ ఫ్లేవర్ ఇష్టమో, ఎవరికి ఏ విధంగా చేసుకుంటే ఇష్టమో అలా చేసుకొని తింటారు కదా. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది తిన్న తర్వాత బాగలేదు అని ఎవ్వరు చెప్పరండి. క్యారెట్ని ఇష్టపడని వాళ్ళు, స్వీట్ని ఇష్టపడని వాళ్ళు కూడా అంత బాగా తింటారు. ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్తున్నాను. ఇంత తేడాగా చేస్తుందేమో అనుకోకండి, ఇంత తేడాగా చేస్తేనే రిజల్ట్స్ అలా వస్తాయి. ఎలా వస్తాయి అనేది లాస్ట్లో చూపిస్తాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదండి. ఒకరు చేసినప్పుడు మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేస్తాం, మనకి ఇలా కుదరదు అనుకుంటాం కదా. ఇదే అనమాట ట్రిక్. మనకు ఇంట్లో అప్పటికి మనకు కోవా ఉండదు, పచ్చి కోవా ఉండదు, కానీ పచ్చికోవా ఫ్లేవర్ రావాలి, టేస్ట్ ఉండాలి. అది ఎలా? కార్న్ఫ్లోర్ ఏమి వేయకూడదండి. ఒక్కసారి ఇది వేసి చూడండి. ఆ తర్వాత అంటే ఫస్ట్లో ఇది చూసి ఏంది ఇది రైస్ వేస్తుంది ఏంటి అనుకోకండి. ఒకవేళ చేసుకొని తిని బాగలేకపోతే అప్పుడు నాకు కమెంట్ చేయండి, ఓకేనా. సో దీని తర్వాత ఏంటంటే మిల్క్ పోసాను. చిక్కటి పాలు 1 గ్లాస్ పోసుకున్నాను, మంచిగా చిక్కగా ఉండే పాలు. తర్వాత వచ్చేసి మనకు నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, బాస్మతి రైస్ 2 స్పూన్స్ మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆ రోజు నైట్ ఏదో తిన్నానండి. ఎందుకో తింటుంటే నాకు స్వీట్ అప్పటికి తినాలనిపించింది. ఫ్రిడ్జ్లో చూస్తే 2 క్యారెట్లు ఉన్నాయి, పెద్ద క్యారెట్లు 2 ఉన్నాయన్నమాట. సో ఇంకా అప్పటికి నేను మిక్సీ పట్టేసి క్యారెట్ అంటే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఏమో తినాలనిపిస్తే తినడమేనండి. నాకు కొంచెం స్వీటు కొంచెం గ్రేవింగ్స్గా ఉంటాయి, ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది. సో అందుకని మనం నచ్చినట్టు చేసుకోవచ్చు కదా అన్నట్లు. నేను ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ పాలంతా బాగా ఒక్క ఉడికిన తర్వాత నేను షుగర్ చాలా మినిమలైజ్డ్గా వేసుకున్నానండి. నిజంగా చాలా మినిమలైజ్డ్గా వేసుకున్నా, ఎక్కువ వేసుకోను. నాకు మా ఇంట్లో ఎవ్వరు స్వీట్ తినరు, కానీ స్వీట్ అనేది మాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ వేసుకోవాలంటే మీరు ఇంకా ఒక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేసుకున్నాను. చూడండి ఇప్పుడు కొంచెం ఒక్క ఉడికింది. షుగర్ కూడా వేసినాక షుగర్ అంతా కరిగిపోయి ఉడికిన తర్వాత ఏంటంటే మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ మధ్యలో అలా వేసేసుకొని కొంచెం అట్లా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక సిమ్లో ఒక 5 మినిట్స్ అనుకుంటా నేను పెట్టింది. సిమ్లో 5 మినిట్స్ పెట్టేసి మూత పెట్టేశాను. తర్వాత మనకు సేమ్ హల్వా ఎలా ఉంటుందో, మనకు పచ్చి కోవా వేసిన తర్వాత మనకు అమ్ముతారు కదా మామూలు కోవా, పచ్చి కోవా. సో అది వేస్తే ఎలా వస్తుందో అంత బాగా తింటుంటే
లిటరలీ అద్భుతంగా ఉండండి. చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొంచెం బాదము ముక్కలు చేసి పట్టుకున్నాను సన్నగా, దాన్ని పైన వేసుకొని కొంచెం గీ వేసుకొని హ్యాపీగా తినేసాను అనమాట. అంటే తినాలనిపించినప్పుడు తినేయాలండి అంతే, మళ్ళీ మళ్ళీ అనుకోకూడదు. నేను ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే చేసేసుకుంటాను. ఇంట్లో అప్పుడు ఏం లేవు, నెల్డెస్పర్ అన్నమంటారు చూడు, అలా అయిపోయిందనమాట. స్వీట్స్ ఏం లేవు. సో నిజంగా మధురం అమృతంతో సమానం అండి. దీనికి ఇంకా పేర్లు లేవండి. ఇంకా నేను ఏమన్నా చెప్పినా కూడా అది చాలా అంటే చాలా తక్కువ అండి. చేసుకొని తిన్న తర్వాత ఎవరన్నా తిని తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇది అంత బాగుంది, నాకైతే భలే నచ్చింది. వేడిగా తింటుంటే మీరు ఇంకా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. కానీ నేను బయట ఇంకా తిరుమల వెళ్తున్నానని అప్పటికప్పటికే తినేసి రెడీ అయిపోయి ఇంకొకేసారి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అయినాక చూపిస్తానండి. ఓకేనా? ఈ హల్వా రిజల్ట్స్ నాకు ఇలా వచ్చిందండి. మీకు కూడా దీని రిజల్ట్స్ తెలియాలంటే మీరు కూడా చేసుకొని తప్పకుండా తినండి. సో ఇంకా మార్నింగ్ అభిషేకం అయితే ఇక్కడ వాహన మండపం కాడికి వెళ్తున్నాం. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చినాం మనం? మార్నింగ్ ఎన్ని గంటలకు లేచి ఎన్నికి వచ్చినాం? 3 గంటలకు 3కు 2:40కి లేసినాం కదా. లేచిందా? 2:15కి లేసినాం. 2:15కి లేచి మళ్ళా 2:15కి లేచి అంతా రెడీ అయ్యే లోపల 2:45 అయింది. 2:15కి లేచి 2:45కు టెంపుల్లోకి వెళ్ళి అక్కడ అభిషేకం దాదాపు 5:30 అయిపోయిందా, 6 అయిపోయింది. అద్భుతమైన అభిషేకం, పౌండ్ చేయలేం, అంత బాగుంది. నాకైతే అదిరిపోయింది. లైఫ్లో చూడాల్సింది ఒకటి అభిషేకం మాత్రం. ఇంకా మేము రూమ్ కాడికి వెళ్తుంటే ఇక్కడ వాహనం బేరర్లు అనేసి ఉంటారు వాహన మండపంలో. ఈయన దగ్గర వర్క్ చేస్తున్నారు వీళ్ళంతా. రండి మేడం రండి సార్ టీ తాగుదురు అంటే, సో అక్కడికి వెళ్ళామన్నమాట కొంతసేపు మాట్లాడడానికి అనేసి. ఈయనతో వర్క్ చేసినారు వాళ్ళంతా. సో చాలా ఆప్యాయంగా టీ తెప్పించి చాలా బాగా పలకరిస్తారండి అక్కడ. సో మనకు స్వామివారు వాహనాలన్నీ ఇక్కడ పెడతారు. మనకు బ్రహ్మోత్సవాలు ఇంకా స్టార్ట్ అవుతాయి కదా. సో ఇది అనమాట వాహన మండపం. నేనే చెప్పి పంపించిన మళ్ళీ 26 వస్తా. శివాకి రాశివా, నువ్వు రాశివా? అంత పాత మిత్రులు వీళ్ళంతా. వాళ్ళు ఏమంటారు సార్ బాగుండాలి లేదా ఇంకా అనిపించి ఏమన్నారో బాగుండవా అంటారు. ఉన్నప్పుడు చేసినా అప్పుడు సరే, అంతేకాని మళ్ళీ ఇప్పుడు ఏమీ లేదు కదా. మళ్ళీ ఆడికి వస్తా ఉంటే గుర్తుంటే ఆడికి చేసేది తీయాలి. లేదు కొద్దిగా సార్, కొద్ది చాలు. దిస్ ఈజ్ మై రూమ్. అక్కడ అదన్నమాట. బయలుదేరేస్తాం బా. ఇది వచ్చేసి రూమ్ అనమాట. రాత్రి పడుకొని ఇంకా మార్నింగ్ కాసేపు పడుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ రెస్ట్ తీసుకున్న ఒకటే, ఇంకా ఇంట్లో తీసుకున్న ఒకటే. మెయిన్ అభిషేకం అయిపోయింది కదా అనేసి కొద్దిసేపు అట్లా కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బయలుదేరేసాం. కంప్లీట్గా 1 అవర్ కూడా నిద్ర లేదు. కళ్ళల్లో నుంచి నిప్పులు వస్తూ ఉండే, నిప్పులు. అయినా చూడు, మనం అనుకొని బయలుదేరితే ప్రయాణాలు జరగవు. అప్పటికి అనుకొని బయలుదేరితేనే అవి సక్సెస్ అవుతాయి. నిద్ర మామూలుగా రావట్లే. ఈ అభిషేకము నేను 2 times చూసానండి. కానీ ఈసారి నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే. అంటే అప్పుడు అంత కాన్షియస్లో లేకుండా చూసాను అనిపించింది నాకు.
సో ఇంకా తిరుపతి దిగేస్తున్నాము. ఇలా దిగేటప్పుడు నేచర్ చూస్తే దిగడం అంటే నాకు భలే ఇష్టం అండి. అసలు ఎంత నిద్ర వచ్చింది తెలుసా కళ్ళల్లో. కానీ నాకు ఇట్లా నేచర్ కళ్ళ ముందు ఉన్నిందనుకోండి, ఎంత నిద్రైనా చిటికేస్తే వెళ్ళిపోయేటట్లు వెళ్ళిపోతుంది, నాకు అస్సలు నిద్ర రాదు. సో ఇలా చూసుకుంటూ ఇంకా మనకు ఘాట్ రోడ్లలో అంటే కొండలపైన దేవుళ్ళు ఉన్న దగ్గర ఘాట్ రోడ్లు ఉంటాయి, ఎక్కడైతే నేచర్ బాగుంటుందండి. సో ఇంకా దిగేస్తున్నాం అనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మీరైతే ఖచ్చితంగా క్యారెట్ హల్వా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అలా వన్ డే నాకు మెమరబుల్ డేగా నా మైండ్లో గుర్తుండిపోయింది, ఎందుకంటే స్వామివారి అభిషేకం కదండి, అందువల్ల. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.